ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు బానే ఉన్నావు కదా? ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు దాత్రే. ఇలాంటి పరిస్థితుల్లో మనం కలవాల్సి వస్తుందని కానీ కలుస్తామని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఇలా ఏంటి, ఇంకెలా కూడా నువ్వు వాణ్ణి చూడలేవు. ఎందుకంటే వాణ్ణి చూడటం ఇదే ఆఖరిసారి కాబట్టి. నా వల్ల అక్క పరువు, నాన్న పరువు పోతుంది కదా. తండ్రి పేరు నిలబెట్టాల్సిన నేను చెడగొడుతున్నాను కదా. నేను కొడుగ్గా కూడా ఫెయిల్ అవుతున్నాను కదా దాత్రి. లేదు కేదార్, వదిన మావయ్య గారు కూడా నువ్వే తప్పు చేయలేదని నమ్ముతున్నారు. వాళ్ళే కాదు, నీ గురించి నీ నిజాయితీ గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా నువ్వీ నేరం చేశారంటే నమ్మరు. వాళ్ళప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను చూసి గర్వపడతారు. ఏంట్రా, నా ఇంటి పరువు గురించి నువ్వంత ఫీల్ అయిపోతున్నావు? ఆ ఇంటి పరువు నిలబెట్టాలన్నా చెడగొట్టాలన్నా నా ఒక్కడికి మాత్రమే హక్కుంటుంది. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తండ్రి ఎవడో తెలియని అనామకుడిగానే మిగిలిపోతావు. మీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయిపోతే నేను నా ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. రవి సార్, వీళ్ళని బయటికి పంపించు. అవసరం లేదు. మాకిక్కడే ఉండే ఆలోచన కానీ అవసరం కానీ రెండూ లేవు. లాయర్ గారు కేదార్కి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారు. తీసుకుని కేదార్ని పంపితే మేము వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నావు ఇన్స్పెక్టర్? తప్పు చేస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు. బెయిల్ పేపర్స్ ని చింపడం ఎంత నేరమో మీకు కూడా తెలుసు. మీరు బెయిల్ పేపర్స్ చింపడం మేమందరం చూసాం. ఇప్పుడే వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా ఇన్స్పెక్టర్? ఈ కేసులో ఏకైక ముద్దాయి కేదార్ అవడం, ఇంకా ఏ లీడు దొరకపోవడం వల్ల కేదార్కి బెయిల్ ఇవ్వకూడదని ఇప్పుడే హోమ్ కమిషనర్ నుంచి కాల్ వచ్చింది. ఆ విషయం మీకు తెలీదు. అందుకే మీరు తెచ్చిన ఈ బెయిల్ పేపర్స్ కేవలం చిత్తు కాగితాలతో సమానం. అందుకే చింపి పడేశాను. అదే కేసులో కొత్త యాంగిల్ వస్తే కేదార్ కాకుండా అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారని ప్రూవ్ అయితే అవ్వదు. ఒకవేళ అయితే సార్, చంపింది కేదారే అయితే అక్కడ ఎవరూ లేకపోతే ఇంకెలా కేసులో కొత్త యాంగిల్ వస్తుంది? చంపింది కేదార్ కాదు కాబట్టి, అక్కడ ఎవరో ఉన్నారు కాబట్టి, ఆ ఒక్కరు ఉన్నారని ప్రూవ్ చేస్తే అప్పుడు కొత్త యాంగిల్ వస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.